బ్రేకింగ్ న్యూస్ తిరువూరు వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. ఎంపీ ఎమ్మెల్యేపై అధిష్టానం పెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం ప్రెస్ మీట్ ఉంటుందని ప్రకటించారు బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని. అయితే కాసేపటికే ప్రెస్ మీట్ క్యాన్సిల్ అంటూ ఎంపీ ఆఫీస్ ప్రకటించింది. హైకమాండ్ ఆదేశాలతోనే ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక ఎమ్మెల్యే కొలికపూడి సైతం ఇవాళ పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. కానీ ఆయన పార్టీ కార్యాలయానికి రావద్దంటూ ఆదేశాలు ఇవ్వడంతో ప్రస్తుతం తిరువూరులోనే ఉండిపోయినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇవాళ తాను చిన్నికి ఇచ్చిన 300 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆధారాలు బయట పెడతానని నిన్న ప్రకటించారు ఎమ్మెల్యే కొలికపూడి. కానీ ఇప్పటివరకు అలాంటిదేమీ చేయలేదు. పార్టీ ఆదేశాలతోనే ఆయన కామ్గా ఉన్నారని చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే పంచాయతీ పైన టీడీపీ అధిష్టానం చాలా సీరియస్గా ఉంది. సో దీంతో ఇవాళ ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పి ప్రకటించిన తర్వాత ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకున్నారు కేశినేని చిన్ని. అండ్ ఇవాళ ఎమ్మెల్యే కొలికపూడి కూడా పార్టీ ఆఫీస్కు వెళ్లాల్సి ఉండే, కానీ టీడీపీ ఆఫీస్ కూడా ఆయన వెళ్లకుండా ఆగిపోయారు. సో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు ఇవాళ సైలెంట్ అయిపోయినట్టేనా? టీడీపీ అధిష్టానం చాలా సీరియస్ కావడంతో ఇక ఆరోపణలు విమర్శలు వద్దు అంటూ ఆగినట్టుగా తెలుస్తోంది ఏమైనా? రాజేష్, మొత్తం మీద చూస్తుంటే ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ మధ్య వివాదం తాత్కాలిక విరామం ప్రకటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే నిన్న కొలికపూడి శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు, ఆయన చేసిన బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆ తర్వాత ఎంపీ తిరువూరు వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. ఎంపీ ఎమ్మెల్యేపై అధిష్టానం పెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం ప్రెస్ మీట్ ఉంటుందని ప్రకటించారు బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని. అయితే కాసేపటికే ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయిందంటూ ఎంపీ కార్యాలయం ప్రకటించింది. హైకమాండ్ ఆదేశాలతోనే ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యే కొలికపూడి సైతం ఇవాళ పార్టీ ఆఫీస్కు బయలుదేరారు. కానీ ఆయన్ని పార్టీ ఆఫీస్కి రావద్దు అంటూ ఆదేశాలు ఇవ్వడంతో, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మొత్తం రచ్చ బయటకెక్కారు, వీధికెక్కారు. కాబట్టి ఒకరిపైన ఒకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకుంటారు. కాబట్టి ప్రస్తుతానికి టీడీపీ ఆఫీస్కు రావద్దు అని చెప్పడంతో ఆయన తిరువూరులోనే ఉండిపోయినట్టుగా తెలుస్తోంది. ఇవాళ తాను చిన్నికి ఇచ్చినటువంటి 300 కోట్లకు సంబంధించిన ఆధారాలు కూడా చూపిస్తానన్నారు. కానీ ఆ అంశంలో కూడా ఇంతవరకు ఎటువంటి అప్డేట్ మళ్ళీ లేదు. ఎస్, మా ప్రతినిధి శివ మనకు లైన్లో ఉన్నారు. శివ, ఇద్దరు సైలెంట్ అయ్యారు ప్రస్తుతానికి అయితే చెప్తున్నారు. సో టీడీపీ అధిష్టానం చాలా సీరియస్గా ఎట్లా భావిస్తోంది? ఇద్దరిని కూర్చోబెట్టేమన్నా మాట్లాడే అవకాశం ఉందా, లేదంటే వేరువేరుగా ఎవరినో ఒకరిని దానిపైన చాలా సీరియస్గా పార్టీ పరంగా తీసుకున్నటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనపడుతోందా? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే ఒకరు కాదు, ఇద్దరిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారానికి సంబంధించి మాత్రం అధిష్టానం చాలా సీరియస్ గా కూడా ఫోకస్ పెట్టింది. ఆయన గత కొంతకాలంగా కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతూ, అలాగే ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకుంటూ వివాదాల కేంద్రమైన పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఎంపీ కేశినేని చిన్ని సంబంధించి ఆయన ఎన్నికల టైంలో 5 కోట్లు ఇచ్చానని చెప్పి 20 లక్షలు, 60 లక్షలు ఇచ్చాను, మరొక 50 లక్షలు ఎంపీ మోహన్ రావుకి ఇచ్చానని చెప్పి చెప్పడం, ఆ తర్వాత 3.5 కోట్ల రూపాయల వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలను ఈ రోజు వెల్లడిస్తానని చెప్పి నిన్న కొలకపూడి చెప్పాడు. కానీ దాదాపుగా ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు కానీ, ఎటువంటి ప్రకటన కానీ, ఎటువంటి వివరాలు కానీ ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు. అలాగే ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో తిరువూరు తన నివాసం నుంచి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆయన అనుచరులతో బయలుదేరారు. కానీ వెంటనే అప్రమత్తమైన పార్టీ అధిష్టానం కూడా కొలికపూడి శ్రీనివాస్కి ఫోన్ చేసి ఘాటుగా హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. పార్టీ లైన్ ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, ప్రస్తుతానికి మీరు చంద్రబాబు గారు వచ్చే వరకు ఆ కార్యాలయానికి రావద్దు, ఈ అంశానికి సంబంధించి ఏ రకమైన ప్రకటనలు, ఏ రకమైన మాటలు కూడా మాట్లాడద్దు, సోషల్ మీడియాలో కానీ పోస్టులు పెట్టద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ అధిష్టానం
హెచ్చరికతో కొలికపూడి శ్రీనివాస్ తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయాడు. ఇక మరొక వైపు ఈ అంశం సద్దుమణిగిన తర్వాత ఎంపీ కేశినేని మరొకసారి వివాదానికి కేంద్రమయ్యే పరిస్థితి కనిపించింది. వెంటనే సాయంకాలం 4 గంటలకి ఏదైతే ఎమ్మెల్యే చేసిన కొలికపూడి శ్రీనివాస్ చేసిన ఆరోపణలకు సంబంధించి హైదరాబాద్ లో ప్రగతి నగర్ లో రియల్ ఎస్టేట్ కి సంబంధించిన అపార్ట్మెంట్ విషయం కావచ్చు, లేకపోతే కొంతమంది ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన విషయానికి, అలాగే 5 కోట్ల అంశానికి సంబంధించి కావచ్చు, ఐఏఎస్ అధికారి సునీల్ కుమార్ కి సంబంధించిన 10 కోట్ల వ్యవహారం అన్నిటికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అందజేస్తానని చెప్పి సాయంకాలం 4 గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే పార్టీ అధిష్టానం నుంచి కఠినమైన హెచ్చరికలు రావడంతో కూడా ఎంపీ కేశినేని చిన్ని సైతం కూడా ప్రెస్ మీట్ ని క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంత ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంట్లోనే రెస్ట్ తీసుకున్న పరిస్థితి కనిపించింది. కానీ ఇటు మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు ఎంపీకి సంబంధించి ఎమ్మెల్యే దగ్గర 5 కోట్లు తీసుకున్నారు, అలాగే పలానా వ్యక్తి దగ్గర 10 కోట్లు తీసుకున్నారు. లిక్కర్ కేసులో ఎవరైతే కీలకమైన పాత్రధారులు సూత్రధారుగా ఉన్నారు కసిరెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సత్సంబంధాలు కొనసాగుతూ వారితో వ్యాపార లావాదేవీలు కొనసాగిన వీటన్నిటికి సంబంధించి వివరాలు ప్రకటించి వాస్తవాలు చెప్పాలని చెప్పి ఎంపీ చిన్ని నిర్ణయించుకున్నారు. కానీ చాలా వరకు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎట్లా ట్రాన్స్ఫర్ చేశారనేది మొత్తం వివరాలన్నీ చూపించారు. తర్వాత ఇవాళ అంటే నిన్న చెప్పినట్టు సమాచారం ఏంటంటే ఇవాళ 3.5 కోట్లు ఎవరికి ఇచ్చాను, ఎట్లా ఇచ్చాను అనేది ఇవాళ మాట్లాడుకుందామని నిన్న మెసేజ్లో కూడా ఉంది. సో మనం ఆల్రెడీ బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ప్లే కూడా చేస్తున్నాం దాన్ని. సో ఇవాళ 3.5 కోట్ల గురించి చెప్తా అన్నారు. ఇక దాని గురించి ఇంకా వెనకడుగు వేసినట్టేనా, వెనకడుగు మీన్స్ ఇంకా వద్దులే ఎందుకులే అన్నటువంటి ఆలోచనకు ఆయన కూడా వచ్చినట్టుగా కనపడుతుంది ఏమైనా? ఇక్కడ ఆయన వెనకడుగు వేయటం కాదు, పార్టీ అధిష్టానం సీరియస్గా హెచ్చరికలు జారీ చేసింది. మీరు పార్టీ లైన్ దాటి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కనుక కఠినమైన చర్యలు తీసుకుంటాం, అవసరమైతే పార్టీ నుంచి కూడా సస్పెన్షన్ చేస్తామని చెప్పి కూడా ఒక రకమైన హెచ్చరికని, గట్టి సందేశాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్కి వెళ్ళింది. సో ఈ నేపథ్యంలోనే పార్టీ డైరెక్షన్ కావచ్చు, లేకపోతే పార్టీ ఇచ్చిన హెచ్చరిక కావచ్చు, ఏదైతే 3.5 కోట్ల వ్యవహారానికి సంబంధించి వివరాలను వెల్లడించేందుకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వెనకడిగేసినట్లు కనిపిస్తుంది. అయితే ఆయన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ కూడా ఎప్పుడైతే సీఎం చంద్రబాబు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కావచ్చు పిలిచి మాట్లాడిన సమయంలో పూర్తి స్థాయి ఆధారాలు ఇవ్వాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇదే అంశాన్ని ఆయన అనుచరులకు కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. త్వరలోనే సీఎం చంద్రబాబును కలిసినప్పుడు పూర్తి వివరాలు వెల్లడిస్తా ఉంది. ఇక పార్టీ పెద్దలు చెప్పినట్లు మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, లేదా మరొక చోట కానీ పార్టీకి సంబంధించిన వ్యతిరేక విధంగానం కానీ లేదా వ్యతిరేక వ్యాఖ్యలు కానీ చేయనని చెప్పి ఆయన అనుచరులకు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. తిరువూరు వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్ కావడంతో ఇవాళైతే నేతలు కొంత ఒక అడుగు వెనక్కి వేసినట్టుగా కనపడుతోంది. కేశినేని చిన్ని వాళ్ళ సాయంత్రం ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పారు, కానీ తర్వాత ఎంపీ ఆఫీస్ నుంచి ప్రెస్ మీట్ లేదు, క్యాన్సిల్ అయిందన్నటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత ఇవాళ ఎమ్మెల్యే కొలికపూడి కూడా 3.5 కోట్లకు సంబంధించి మొత్తం 5 కోట్లు ఇచ్చాను అన్నారు. నిన్న కొంత ఆధారాలు చూపించారు. మిగిలినటువంటి 3.5 కోట్లకు సంబంధించి కూడా ఇవాళ మళ్ళీ కొన్ని ఆధారాలను చూపిస్తున్నారు. కానీ ఆ విషయంలో కూడా కొద్దిగా సైలెంట్గా పాటించినట్టుగా తెలుస్తుంది. సో టీడీపీ అధిష్టానం చాలా సీరియస్ అయిన నేపథ్యంలో నేతలు కాస్త వెనుకడుగు వేశారు. కానీ ఇద్దరు నేతలపైన ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు చంద్రబాబు వచ్చిన తర్వాత అనేది రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్గా మారింది.